వరకు కరెక్ట్. ఒక అభిప్రాయం కనుక్కోవడానికి వెళ్ళినప్పుడు మాకు కావాలి అంటే కావాలి, వద్దు అంటే వద్దు, రెండే ఆన్సర్లు ఉన్నాయి. అంతేకాకుండా ఎందుకు రాళ్లతోటి ఇంకో దానితో దాడి చేయడం, అది కూడా ఒక చోట సభ పెడితే ఇంకొక చోటకి తీసుకెళ్లి మరి దాడి చేయడం అంటే ఇది కుట్ర అనుకోవాలా లేదంటే బరి తెగింపు అనుకోవాలా, మమ్మల్ని ఎవరు ఏం చెయ్యలేరు అనుకోవాలా? ముందుగా కాంగ్రెస్ పార్టీ సునీల్ గారు. సార్ నమస్తే, మంచి క్వశ్చన్ అడిగిండ్రు. ఇందాక మా తాడూరు సీనన్న అలాగే రామకృష్ణ గారు కూడా కొన్ని విషయాలలో ఉద్దేశిస్తూ కొన్ని విషయాలలో సహకరిస్తూ మాట్లాడారు. సీనన్న మాట్లాడిన మాటలకు రామకృష్ణ గారికి సరిపోవట్లేదు. నేను ఎక్కడ కూడా పాపం ఆయన సాటిస్ఫై కావట్లేదు. ఎందుకు అంటున్నాం అంటే, రామకృష్ణ గారు ఇవాళ కేటీఆర్ గారికి దళితుల మీద ప్రేమ ఉంటే నేరెళ్లలో దళితుల మీద థర్డ్ డిగ్రీ ప్రయోగం జరగదు. రెండోది ఇవాళ ఏదైతే వ్యవస్థను నాశనం చేసి ఇంతకాలం అనుభవించి 10 సంవత్సరాల తర్వాత ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఆదివాసులను కావచ్చు, గిరిజనులను కావచ్చు, దళితులను కావచ్చు దగాకోరు చేసి నాశనం చేసిన పార్టీ, నాశనం చేసిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అని అంటే అది బీఆర్ఎస్. చెప్పేదానికి ఇష్టం మాట్లాడాను సార్. నేను కూడా 10 నిమిషాలు మాట్లాడగలుగుతా లెక్చర్ డెఫినెట్ గా మరి కలెక్టర్ ని కొట్టడం అన్న దాని మీద సునీల్ గారు నేరేళ్ల ఘటన నేరేళ్ల ఘటన మీద ఇప్పటికే చాలా సార్లు డిబేట్లు నడిచాయి, చాలా మంది అభిప్రాయాలు చెప్పారు. సునీల్ గారు ప్లీజ్ దయచేసి ఒక్క సెకండ్. నేరేళ్ల ఘటన కావచ్చు, లేదంటే ఈవెన్ లగచర్ల ఘటన మీద కూడా మా బీఆర్కే ఛానల్లోనే అనేక డిబేట్లు నడిపించాం, అనేక మంది ప్రజల అభిప్రాయాలు తెలుసుకున్నాం. అయితే ఇక్కడ ప్రధానంగా నేను అడిగేటువంటి ప్రశ్న, కలెక్టర్ మీద అధికారుల మీద దాడి సమంజసమా కాదా? నేను అదే సబ్జెక్ట్ వస్తున్నా సార్. ఇవాళ ఒక జిల్లా అధికారి పోతే మీకు ఇష్టం ఉంటే ఇష్టం ఉంది, లేకపోతే ఇష్టం లేదని 2 పాయింట్లు చెప్పాలి. నంబర్ 1. రెండోది, ఈ రాష్ట్రంలో కావచ్చు, ఈ దేశంలో కావచ్చు, ప్రధానమంత్రి మోడీ గారి మీద రైతులు ధర్నా చేసిండ్రు. తెలంగాణ రాష్ట్రంలో కూడా 2 ధర్నాలు జరిగినాయి. ధర్నా చేసుకునే హక్కు ప్రజలకు ఉంటది. ధర్నా అనేది ప్రజాస్వామ్యంలో అదొక హక్కు, ప్రతి ఒక్కరు చేసుకోవచ్చు. ఇక్కడ లఘుచర్లలో జరిగింది, దాన్ని నిరసన అనలేము, ధర్నా అనలేము. ఒక ఉగ్రవాద దాడి లాగా చేసిండ్రో దుర్మార్గులు. ఇలా దుర్మార్గులు ఎవరైతే దాడి చేసిండ్రో చిప్పకూడు తింటున్నారు. చెర్లపల్లి జైల్లో కొంతమంది, సంగారెడ్డి జైల్లో కొంతమంది. నిజంగా వాళ్ళది కనుక కరెక్టే ధర్నా అట్లా అధికారుల మీద దాడి చేయొచ్చు అనుకుంటే కేవలం బీఆర్ఎస్ నేతలు, బీఆర్ఎస్ కార్యకర్తలు మాత్రమే అక్కడ ఉంటున్నారు. ఈ వల్ల ఎవరినైతే గిరిజనులను తీసుకుపోయినో గిరిజనులను మన సంగారెడ్డి జైలు దగ్గర కేటీఆర్ తిట్టిరు. మీ రాజకీయం కోసం మా గిరిజనులకు దొరికినారా, ఎందుకు వాడుకుంటారు అని చెప్పి. అదే ఒకవేళ నిజంగానే దాడి అన్యాయం దళితులకు గిరిజనులకు జరుగుతూ ఉంటే 100% ఇవాళ దళిత సంఘాలు, గిరిజన సంఘాలు రోడ్డుకి తెలంగాణ రాష్ట్రానికి ఉద్యమాలు కొత్త కాదు, ఖచ్చితంగా నిలబడి గెలిచే వాళ్ళు, పోరాడే వాళ్ళు. అక్కడ ఒక కుట్రపూరితమైన ఉంది కాబట్టి మన సునీలన్న కేవలం ఇది లగర్చర్ల ఘటనలో కొడంగల్లో ధర్నా చేయాలంటే నరేందర్ రెడ్డి లేడు, పైసలు వంచి జనాలను తేవాలంటే లీడర్లు లేరు, అది సీఎం కాన్ఫరెన్స్ సక్సెస్ కాదు. అక్కడ వీళ్ళ పట్టు లేదని మానుకోటకు పోయి అక్కడ అమాయక ప్రజల గిరిజనులను రెచ్చగొట్టి ఓట్లు గడించడానికి, రేపు ప్రతిపక్ష పార్టీగా పబ్బం గడపడానికి ఈయన ఏదో ప్రెసిడెంట్ గా తంటాలు పడుతున్నాడు. కానీ అసలు ప్రతిపక్ష నాయకుడు ఏడి, కేసీఆర్ గారు ఏడి? ఇవాళ మేము ట్యాక్సులు కట్టి సబ్బులు ఉప్పులు కొంటుంటే మా పైసలతో కదా ఆయన జీతం తీసుకొని పనిచేస్తున్నారు ప్రతిపక్ష నాయకుడిగా. రామకృష్ణ గారు అభిప్రాయం కావాలి. ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు సునీల్ గారు లేదు క్రాస్ టాక్ అవుతాం సార్. ఎవరి అభిప్రాయం కూడా ప్రజల్లోకి సమానంగా వెళ్ళదు. లేదు, ముగ్గురు ఒకేసారి మాట్లాడితే ఎవరి అభిప్రాయం కూడా ప్రజల్లోకి వెళ్ళదు. దయచేసి ఎవరి స్లాట్ లో వాళ్ళు మాట్లాడండి, సమయం అందరికీ ఇస్తున్నాను నేను. రామకృష్ణ గారు అడిగినటువంటి ప్రశ్నకి మీరు సమాధానం మీరు చెప్పండి. రామకృష్ణ గారు క్రాస్ టాక్ వద్దు. రామకృష్ణ గారు
అదే ప్రతిపక్ష నాయకుడు సార్ 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 క్రాస్ టాక్ వద్దు. సునీల్ గారు ప్రజల కోసం మీలాగా సార్ ఎన్నికల్లో అయినా ఏ పార్టీ వాళ్ళకి ఆ పార్టీ మైకులు ఉంటాయి సార్. దయచేసి ముగ్గురు కూడా ఒక మాట వినండి. ముగ్గురు కూడా ఒక్కసారి, రామకృష్ణ గారు, సునీల్ గారు, రామకృష్ణ గారు, సునీల్ గారు, శ్రీనివాస్ గారు, ముగ్గురు ఒక్కసారి మాట వినండి దయచేసి. మీరు వాళ్ళకి సపోర్ట్ ఇస్తారు అది మీకు సాయం చేస్తారు. అట్లున్నది రామకృష్ణ సునీల్ అన్న ఒక్క నిమిషం. నేను అడిగింది ఏంటంటే లగచర్ల ఘటనల రేవంత్ రెడ్డి ఇంత దుర్మార్గం చేస్తా ఉంటే ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ పోతే దెబ్బకు దిగి రాదు. ఆ సమస్య ఎంత హైలైట్ అవుతుంది. ఈ మానుకోట గీకోట ఎవరు పోతే మీకేంది? సరే మీరు ఎవరు వెళ్తే ఎవరికి పట్టదు, ఎవరికి అవసరం లేదు. కానీ ఒక్కసారి రామకృష్ణ గారు సునీల్ గారు, రామకృష్ణ గారు, సునీల్ గారు దయచేసి సార్ మొత్తం ముగ్గురు ఒక్క నిమిషం హోల్డ్ ఉండండి. ముగ్గురు కూడా హోల్డ్ ఉండండి. ముగ్గురు నేతలు హోల్డ్ ఉండండి ఒక్కసారి. సార్ ముగ్గురు ఒక్కసారి వింటారా? ఓ పని చేద్దాం సార్, మీకు కాదు ముగ్గురికి ఒక హాట్ లైన్ నెంబర్ క్రియేట్ చేసి ఇస్తా. సునీల్ గారు సబ్జెక్ట్ పక్కదావ పడుతోంది. దయచేసి ఒక్క నిమిషం ఆగండి. సునీల్ గారు, యాంకర్ గారు ఒక్క నిమిషం సార్. ఒక్క నిమిషం, మీరు ముగ్గురు మాట్లాడారు ఒకే ఒక్కదానికి. దయచేసి ఆగండి. చెప్పండి. ఒక సబ్మిషన్ అన్నారు ఇంత ముందు ప్రతిపక్ష పార్టీ నాయకుల స్పందన ఏంటి అంటే నేను అదే చెప్తున్నా. ఒక్క నిమిషం ఆగండి సార్ ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్. కలెక్టర్ గారి మీద జరిగిన దాడిని మీరు ఖండిస్తున్నారా? సబబా కాదా? ఈ ప్రశ్నకు జవాబుతో తయారు ఉండండి అన్నారు. మేమేమంటున్నామంటే కలెక్టర్ గారి మీద దాడిని గర్హనీయము, దాన్ని ఖండించవలసిన అవసరం ఉన్నది, చాలా సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇటువంటి సంఘటనలు కలెక్టర్ గారి మీద జరగకూడదు. ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అయింది, కాంగ్రెస్ ప్రభుత్వంలోని ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అయింది. సీఎం గారు ఒక్క నిమిషం నేను అందుకే ఆపింది. నేను ముగ్గురిని కూడా అందుకే ఆపింది. దయచేసి ఒక్క నిమిషం వినండి సార్. ఒక్క నిమిషం వినండి. క్రాస్ టాక్ అవుతుంది. ప్లీజ్ క్రాస్ టాక్ అవుతుంది. దయచేసి ఒక్కసారి వినండి. ఒక్క నిమిషం ఆగండి సార్. ఒక్కసారి వినండి సార్, చెప్పేది వినండి. మీరు చెప్పండి. నేను అదే చెప్తున్నాను. ప్రతిపక్ష నాయకుడు సార్ ఒక్కసారి మొత్తం ముగ్గురికి ఒక్కసారి మ్యూట్ చేయండి. ముగ్గురిని మ్యూట్ చేయండి. టీసీఆర్ ఒక్కసారి ముగ్గురిని మ్యూట్ చేయండి. ఎందుకంటే ఏమైపోతుందంటే మొత్తం ముగ్గురు కూడా సామరస్యంగా ఒక్కొక్కరికి ఇచ్చిన స్లాట్ లో ఒక్కొక్క మాట చెప్పుకుంటూ వస్తున్నారు. ఒక ప్రశ్న అడిగాను. ఒక ఐఏఎస్ ఆఫీసర్ మీ స్థలంలో లేదు మీ ఏరియాలో ఫలానా ఫ్యాక్టరీ పెట్టడానికి, ఫలానా కంపెనీ పెట్టడానికి మీకు ఓకేనా కాదా? ఇది ప్రజల మధ్యలోకి ఒక అధికారిగా, ఒక ప్రజాప్రతినిధి కాదు, ఒక అధికారిగా నేను వచ్చి మిమ్మల్ని అడుగుతున్నాను. అయినన్న వాళ్ళు ఎస్ అని చెప్పండి, లేదన్న వాళ్ళు వద్దని చెప్పండి. ఇది అడగడానికి అక్కడికి వస్తే క్లియర్ గా చెప్పొచ్చు, అయ్యా కలెక్టర్ గారు మీరు ఎలాగో రేపు పొద్దున ఇక్కడ ఫ్యాక్టరీ పెట్టాలనుకుంటారు, మేము ముందే చెప్తున్నాం మాకు ఇక్కడ ఫ్యాక్టరీ వద్దు, అయిపోయింది. ఇదే ప్రభుత్వం దగ్గర చెప్తారు. వినండి సార్, ఒక్కసారి వినండి సార్, ఇది క్లియర్ గా చెప్తారు. దీనికి ఆయన మీద చేయి చేసుకోవడం, అది కూడా ఎలాగా ఒక చోట ఫిక్స్డ్ గా, ఇందాక ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అన్నారు. ఐఎమ్ సారీ టు సే దట్ ఇక్కడ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ ఏం లేదండి. ఎందుకంటే ముందుగానే ప్రజలకు చెప్పి, అయ్యా నేను కలెక్టర్ని, మీ సమస్యలు తెలుసుకోవడానికి మీ దగ్గరికి వస్తున్నాను, ఇక్కడికి వస్తున్నాను, ఒక స్థలాన్ని ఫిక్స్ చేశారు. అక్కడి నుంచి తీసుకెళ్లినటువంటి వాళ్ళు ఎవరు? ఇక్కడ కాదు, మీరు అక్కడికి రావాలి, మాకు ట్రాన్స్పోర్ట్ లేదు, మా దగ్గర అందరూ ముసలి వాళ్లే ఉన్నారు. కలెక్టర్ మీద దాడి చేశారు అన్నటువంటి పాయింట్ నేను మాట్లాడుతున్నాను సార్. దాడి చేసింది మనుషులు మాత్రమే. నేను ఇక్కడ కులాలు చూడట్లేదు, రాజకీయాలు చూడట్లేదు, వర్గాలు చూడట్లేదు, ఇంకేవి చూడట్లేదు. మనుషులే దాడి చేశారు. దాడి చేసినటువంటి వాళ్ళలో కాళ్ళుడిగి కూర్చుండిపోయినటువంటి వృద్ధులు ఎంతమంది ఉన్నారు అరెస్ట్ అయినటువంటి వాళ్ళలో? నేను ముగ్గురు పార్టీ నేతలను అడుగుతున్నా. ఎందుకంటే మీ పైన ఉన్నటువంటి నేతలు, బండి సంజయ్ గారు లాంటి వాళ్ళు కావచ్చు, లేదంటే రేవంత్ రెడ్డి కావచ్చు, కేటీఆర్ కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు చెప్పేది ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగేదానికి మాత్రం సమాధానం దొరకట్లేదండి. దయచేసి క్షమించాలి. ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అడిగితే సమాధానం దొరకట్లేదు. ఎవరు రాజకీయాలు వాళ్ళు చెప్తున్నారు. మీరు ఎట్లా జడ్జిమెంట్ ఇస్తారు? ఇంటెలిజెన్స్ 100% ఇవ్వాలి. 100%. ఎందుకు అనంటే సార్ దయచేసి వినాలి. అడిగిన దానికి సమాధానం చెప్తున్నప్పుడు దయచేసి వినాలి. మీకు తెలుసా ఎస్బీ ఇంటెలిజెన్స్ ఎట్లా పనిచేస్తుంది? సార్ ఇంటెలిజెన్స్ ఏ విధంగా పనిచేస్తుంది? ఇంటెలిజెన్స్ ఏ విధంగా పనిచేస్తుంది?
ప్రశాంతంగా ఉన్నా అక్కడ ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ ఉంటారు, పోలీస్ ఉంటుంది, సీఎం కాన్స్టిట్యున్సీ కొంత సెన్సిటివ్ ఏరియా కింద తీసుకుంటారు, అది ప్రోటోకాల్ కూడా. సో రెండోది ఏంటంటే సార్, ఏ ఇంటెలిజెన్స్ వాళ్ళైనా కాదు ఏ ఇంటెలిజెన్స్ వాళ్ళైనా ప్రజల మనసులు చదవలేరు సార్, ఇది అందరికీ తెలిసిందే, నేను కొత్తగా చెప్పక్కర్లేదు. సో రామకృష్ణ గారు నాకు సమాధానం చెప్పండి, కలెక్టర్ గారిని కొట్టడం ఎంతవరకు సమంజసం అంటారు? అక్కడ కలెక్టర్ గారిని కావచ్చు, అధికారులను కావచ్చు, కొట్టడం ఎంతవరకు? లాయర్లను పార్టీ తరఫున పెట్టడం ఎంతవరకు సమంజసం? కలెక్టర్ గారిని కొట్టిన వాళ్ళకి అది కూడా అడగండి. వస్తుంది సార్, ఆ ప్రశ్న కూడా వస్తుంది. చెప్పండి రామకృష్ణ గారు చెప్పండి. ఫిజికల్ గా అటాక్ చేయడం అనేది ఈ దేశంలో ఎక్కడ ఏ చట్టం ఒప్పుకోదు, ప్రపంచం చట్టం ఒప్పుకోదు. కానీ ఇక్కడ ఒక ఇష్యూ మనం విచారించుకోవాలి, ఎందుకు అటాక్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది, వాళ్ళ ప్రజల్లో ఎందుకు అంత అప్రెషన్ ఉన్నది, ఎందుకు అంత అగ్రెసివ్ ఉన్నారు అనే ఇష్యూ తప్పకుండా మనం విచారించాల్సిన అవసరం ఉంటుంది బిఫోర్ గోయింగ్ టు సబ్జెక్ట్. 100%. నేను ముందే చెప్పిన 9 నెలల నుంచి వాళ్ళు టెంట్ వేసుకుని దీక్ష చేస్తున్నప్పుడు ఎవరు స్పందించలేదు. కలెక్టర్ గారు వచ్చినప్పుడు అక్కడ ఒక వ్యక్తి క్లియర్ చెప్తున్నాడు, సార్ మాకు ఈ సభ ఉన్నదన్న సంగతి మాకు ఎవరు చెప్పలేదు, మీరు ఇవాళ ఇక్కడ ఒపీనియన్ స్పీకర్ అని చెప్పి మాకు ఎవరు చెప్పలేదు, మీరు వచ్చిందని చెప్పడం జరిగినది. ఒకటి, ముఖ్యమంత్రి గారు నియోజకవర్గం అన్నప్పుడు స్పెషల్ ఫోకస్ పెట్టాల్సి ఉండే, ముందే అక్కడ పబ్లిక్ అగ్రెసివ్ ఉన్నారా, మంచిగా ఉన్నారా లేదా అనేది సర్వే చేయాల్సి ఉండే. అవి ఏమి చేయకుండా ఏది మాట్లాడితే అదే చేతున్నారు ఒక దురుద్దేశంతో అధికారులు పోతే ఇట్లా అయితే సార్, ఇటు సంఘటన ఎన్నో అయినా, ఇది కొత్త సంఘటన కాదు. మళ్ళా పార్టీ నాయకులు పెట్టినా అంటే మీ ఎంఐఎం రఘునందన్ రావు గారు బెయిల్ తీసుకోలేదంటే ఎంఐఎం నాయకులు ఇద్దరికి, అదెట్లా మీరు స్పందిస్తారు సీనన్న? అడ్వకేట్ ఇందాకనే అన్నట్టు అడిగినటువంటి ప్రశ్న జనబాహుళ్యం నుంచి వచ్చిందానికి సమాధానం రాదనేది దీనికే సార్, ఎవరిని తక్కువ చేసి మాట్లాడాలనేది కాదు ఇది. డబ్బులు కాదండి, ఇప్పుడు వాళ్ళు ఎస్టీలు డబ్బులు లేవు, బెయిల్ తీసుకెళ్తాం తప్పే ఉండదు, జైలు పోతే వద్దని చెప్పినామా? వాళ్ళు హెల్ప్ ఉంటారు, మీరు తీసుకురండి బయటికి. మీకు మీ రఘునందన్ రావు ఎంఐఎం ఇద్దరు ఎంపీలను తీసుకొచ్చి బయట తీసుకొస్తే ఏం లేదట, మొత్తం మీరు ఇష్యూ నేను ఏం మాట్లాడుతున్నా మీరేం చెప్తున్నారు? మీకు కేసీఆర్ మీద కోపం ఉంటే వేరే తిట్టండి సార్, ఓ రోజు యూట్యూబ్ పెట్టుకుని కేసీఆర్ బండ బుల్ తిట్టి రిలీజ్ చేసుకోండి. ఒక క్వశ్చన్ అడిగితే మీ పాత కక్షలు మీ పాత కోపాలు చెప్పడం కాదు టీవీలో మనం చూసినది, అడిగేదాన్ని నేను జవాబు చెప్తున్నా, వినండి. నేను కూడా అడ్వకేట్, నేను చెప్తున్నా వినండి. వినకపోతే యూట్యూబ్ లో మంచిగా టీవీ ముందు కూర్చొని తిట్టండి, మస్తు వైరల్ అయిపోతుంది. నేను అడిగిన క్వశ్చన్ అడిగారు, నేను చెప్పినాను, మీకు నచ్చకపోతే మీ రాష్ట్రం నువ్వు చెప్పుకోండి. బెయిల్ తీసుకోవాల్సిన రైట్ దేశంలో ఒక సిటిజన్ గా ప్రతి ఒక్కరికి ఉంటది. ఆ డబ్బులు కాటి పెడతా మీరు పెడతా, అక్కడ ప్రజలనే మోసం చేస్తున్నప్పుడు ఇక జైలు పోయి పడ్డాక బెయిల్ తీయ తప్పే ఉందండి? ముందు సీఎం గారు కాన్సెప్ట్ ముఖ్య నాయకులు పోయి మాట్లాడారా? ముఖ్య నాయకులు కొంతమంది పోయి బాగా ఒప్పించే ధర్మం లేదా? అంటే రేవంత్ రెడ్డి గారు ఏది మాట్లాడితే వేదాం అనుకుంటున్నారు.